హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాఫీతో కదా. నేను మీ సూరజ్. నోకియా అనేది పరిచయం అవసరం లేని ఒక మొబైల్ కంపెనీ. దీన్ని 1865లో ఫెడరిక్ ఐడెస్టమ్ అనే వ్యక్తి ఫిన్లాండ్లో స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఈ కంపెనీ స్టార్ట్ చేసి మోర్ దాన్ 160 years అవుతుంది. మీరు లైఫ్లో ఒకసారి అయినా ఈ మొబైల్ని యూజ్ చేసి ఉంటారు, లేదా అట్లీస్ట్ ఈ మొబైల్ గురించి విని ఉంటారు. ఎందుకంటే లేట్ 90s అండ్ ఎర్లీ 2000లో ఈ కంపెనీ మొబైల్ ఇండస్ట్రీని రూల్ చేసేది. అప్పట్లో మొబైల్ మార్కెట్లో నోకియా షేర్ 49.4%. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు నోకియా మొబైల్ని యూజ్ చేసేవాళ్ళు. 1990లో నోకియా కంపెనీతో పాటు మొబైల్ మార్కెట్లో ఎన్నో మొబైల్ కంపెనీస్ ఉండేవి, లైక్ మోటరోలా, శాంసంగ్, సోనీ, పానాసోనిక్, ఎరిసన్ లాంటివి. అయితే 1997 వరకు మోటరోలా మొబైల్ ఇండస్ట్రీని డామినేట్ చేసేది. బట్ 1998లో నోకియా తన కొత్త మోడల్స్ అయిన నోకియా 5110, 6110 అండ్ 8810 మోడల్స్తో మోటరోలా కంపెనీని ఓవర్టేక్ చేసి ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ కంపెనీలా మారింది. ఇంతలా పాపులర్ అయిన ఈ మొబైల్ కంపెనీ డౌన్ఫాల్కి గల రీజన్స్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. నోకియా కంపెనీ ఫిన్లాండ్లో ఒక పేపర్ మిల్లా స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఈ కంపెనీ పేపర్, ఎలక్ట్రిక్ కేబుల్స్, రబ్బర్ వస్తువులు లైక్ షూస్, టైర్స్ని మాత్రమే తయారు చేసేది. కానీ 1967లో ఫినిష్ రబ్బర్ వర్క్స్, ఫినిష్ కేబుల్ వర్క్స్ అండ్ నోకియా అనే 3 వేర్వేరు కంపెనీలు కలిసి నోకియా కార్పొరేషన్ని స్టార్ట్ చేశాయి. అప్పుడే ఈ కంపెనీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ అండ్ మిలిటరీ ఎక్విప్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. 1982లో నోకియా సలోరా అనే టీవీలు తయారు చేసే కంపెనీతో కలిసి మొబిరా సెనటార్ అనే ఫస్ట్ కార్ ఫోన్ని లాంచ్ చేసింది. ఈ కార్ ఫోన్ని ఆ రోజుల్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ యూజ్ చేసేవాళ్ళు. 1990 తర్వాత నోకియా కంప్లీట్గా టెలికమ్యూనికేషన్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న చాలా మొబైల్ కంపెనీస్ని ఓవర్టేక్ చేసి ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చర్లా మారింది. 1998లో నోకియా మొబైల్ ఇంతలా క్లిక్ అవ్వడానికి మెయిన్ రీజన్స్: నెంబర్ 1 ట్రస్ట్ అండ్ బ్రాండ్ క్వాలిటీ, నెంబర్ 2 డ్యూరబిలిటీ అండ్ లాంగ్ బ్యాటరీ లైఫ్. అంటే ఈ మొబైల్ ఎటువంటి ఎన్విరాన్మెంట్ అయినా తట్టుకొని సంవత్సరాల తడబడి పనిచేసేది. ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 to 4 days వచ్చేది. నెంబర్ 3 యూజర్ ఫ్రెండ్లీ, అంటే దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఈవెన్ నాన్ టెక్నికల్ యూజర్స్ కూడా. నెంబర్ 4 అఫోర్డబిలిటీ, ఈ మొబైల్ ఫోన్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండేవి. అందువల్ల ఈ మొబైల్ జనాలలో మంచి ఆదరణ పొందింది. ఇక నోకియా కంపెనీ టాప్ మోడల్స్ చూసినట్లయితే అప్పట్లో నోకియా 1011, నోకియా 1100, నోకియా 3310 నోకియా యొక్క టాప్ మోడల్స్లా ఉండేవి. అయితే 2003లో రిలీజ్ అయిన నోకియా 1100 ఏకంగా 250 million యూనిట్స్ సేల్ అయింది. అంటే దాదాపు 25 కోట్ల మొబైల్ ఫోన్స్ని సేల్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ని ఇంతవరకు ఏ మొబైల్ బ్రేక్ చేయలేకపోయింది. ఇంతలా సేల్ అయ్యి రికార్డ్స్ని క్రియేట్ చేసిన నోకియా 2007 తర్వాత మొబైల్ మార్కెట్లో ఎందుకు కనిపించకుండా పోయింది? అసలు నోకియా డౌన్ఫాల్కి రీజన్స్ ఏంటి? అయితే 2007లో యాపిల్ రాకతో నోకియా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. యాపిల్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్తో నోకియా యొక్క సింబియన్ ఓఎస్ పోటీ పడలేకపోయింది. అందరూ అనుకున్నట్లు యాపిల్ రాక ఒక్కటే నోకియా డౌన్ఫాల్కి రీజన్ కాదు, ఇది వన్ ఆఫ్ ది రీజన్ అంతే. నోకియా డౌన్ఫాల్కి మెయిన్ రీజన్ స్లో డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. దీనివల్ల నోకియా మారుతున్న స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ని అడాప్ట్ చేసుకోలేకపోయింది. అట్ లాస్ట్ నోకియా తన మొబైల్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్కి 2011లో విండోస్ ఫోన్ ఓఎస్ కోసం నోకియా మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయింది. ఇది అప్పటికే లేట్ అవ్వడం అండ్ ఈ విండోస్ ఫోన్ ఓఎస్ కూడా అవుట్డేట్ కావడంతో యూజర్స్ ఈ విండోస్ ఫోన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ఇది కూడా వర్కౌట్ అవ్వకపోవడంతో నోకియా తన మొబైల్ డివిజన్ని 3.79 బిలియన్ యూరోస్కి మైక్రోసాఫ్ట్కి సేల్ చేసి 2016లో నోకియా నెట్వర్క్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. ప్రెజెంట్ నోకియా 5G టెక్నాలజీ, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ ఎక్విప్మెంట్ అండ్ ఏఐ పవర్డ్ నెట్వర్క్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు నోకియా పెద్ద పెద్ద టెలికంపెనీస్ అయిన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ లాంటి కంపెనీస్కి హార్డ్వేర్ ఎక్విప్మెంట్ లైక్ సెల్ టవర్స్, యాంటీనాస్ అండ్ 5G రిలేటెడ్ ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్కెట్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రెజెంట్ నోకియా 5G టెక్నాలజీ, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెట్వర్క్ ఎక్విప్మెంట్ అండ్ ఏఐ పవర్డ్ నెట్వర్క్స్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మరో కొత్త టాపిక్తో కలుద్దాం. నేను మీ సూరజ్, సైనింగ్ ఆఫ్.